రండి బాబు, మీరు రండి, ఫస్ట్ వాళ్ళు రండి. ఇదే సార్, తమ్ముడు మీరు రండి, సార్తో మాట్లాడండి. చూడమ్మా, ఇది ఇప్పుడు ఈ బతుకమ్మ గుంట చెరువు ఉన్నది కదా, ఈ చెరువు దీన్ని మొత్తం మేము ఓపెన్ చేస్తాం. అంటే ఇది 5 ఎకరాలు ఉన్నది. దీంట్లో బస్తీ వాళ్ళు ఎవరికైతే ఇల్లు ఉన్నాయో వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు. అర్థమైనా? వాళ్ళ ఎవరికి కూడా అంటే వాళ్ళది అక్కడ చెరువు పక్కన వచ్చినా కానీ కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు, ప్రభుత్వం మీకు ఇచ్చినది. రేపు ఎవడన్నా వచ్చి మీకు చెప్పినా కానీ అంటే ఏదో ఏది హైడ్రా వస్తుంది, కూల్ చేస్తుంది ఈ బస్తీ వాళ్ళందరికీ అంటే మీరు ఎవరు నమ్మొద్దు. అర్థమైందా? సో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నది. పేదవాళ్ళకి ఎక్కడ కూడా హైడ్రా అనే చిన్న సమస్య కూడా చేయదన్నమాట. ఈ చెరువు కూడా దీన్ని ఇప్పుడు దాదాపు 5 ఎకరాలు ఉన్నది. అది ఆక్రమణలో అంటే దాన్ని ఏం చేస్తారు, మొత్తం నింపేసి దాన్ని మొత్తము మట్టితోటి లేకపోతే దీంతో మొత్తం చేయడం వల్ల ఇప్పుడు చుట్టుపక్కల అంతా కూడా బస్సులన్నీ నిండుతుంటాయి. వాటర్ వర్షం వస్తే అందరికి వస్తాయి. ఇప్పుడు ఆ నీళ్ళంతా ఈ చెరువులోకి వస్తాయి అన్నమాట. వచ్చి ఒక 5 ఎకరాలు మనం 5 ఎకరాలు చేయగలిగితే కనుక మొత్తం ఆ నీరు తినట్టు మీ బస్సుల్లో కొంతవరకు సమస్య దొరుకుతుంది. మీ పక్కల బోర్లు వస్తాయి, నీళ్లు వస్తాయి. మళ్ళీ దాంతోపాటు దీన్ని తయారు చేయొచ్చు అన్నమాట. వారికి ఒకటి చెరువు మంచిగా తయారు చేస్తాం. చిన్న పార్క్ లెక్క తయారై మీ అందరికి కూడా మంచిగా అవుతుంది అనమాట. ఈ చుట్టుపక్కల నీళ్లు వస్తాయి. అంతేనమ్మా, అంతవరకే. మీ ఇల్లు టచ్ కూడా చేయరు, నీళ్ళు ఎక్కడ కూడా టచ్ చేయరు. ఆ చెరువు వరకు 5 ఎకరాలు మేము హైడ్రా కూడా కోర్టులో మేము కెవియట్ ఫైల్ చేసినాం. మేము ఫైల్ చేసి రేపు ఏది కూడా హైకోర్టులో కూడా చూసాం, పేపర్లన్నీ కూడా చూసాం. మా లీగల్ అడ్వైజర్ గారు కూడా మొత్తం దాని మీద లాస్ట్ వారం రోజులు స్టడీ చేసి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా లేవు. వాళ్ళకు టైటిల్ ప్రూవ్ చేసుకోమని అది చాలా స్పష్టంగా వాళ్ళకి హైకోర్టు ఎప్పుడో చెప్పింది. కానీ టైటిల్ ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ చుట్టూ చెప్తున్నారు కానీ అసలు పాయింట్ రావట్లేదు. అది అర్థమైంది. మాకు అంత లోతుగా స్టడీ చేసినప్పుడు అర్థమైంది.